బుల్లితెర ప్రేక్షకులకు సిరి హనుమంత్ పేరు గురించి తెలిసే ఉంటుంది. ఈ మధ్య జబర్దస్త్ యాంకర్ గా కూడా చేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అందం, అభినయం ఉన్నా సరే పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈమె అంతగా క్రేజీ హీరోయిన్ గా మారలేదు. అయితే సిరి కూడా సినిమాల్లో అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ మధ్య పలు సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సిరి యాంకర్ గా, నటిగా మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ఈమెకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. మరి నెలకు ఈ కుర్ర బ్యూటీ ఎంత సంపాదిస్తుంది? సోషల్ మీడియా ద్వారా ఈమె ఆదాయం ఎంత అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. సోషల్ మీడియాని నమ్ముకొని ఎంతమంది బాగా సంపాదిస్తున్నారు. ఒకవైపు పేరును మాత్రమే కాదు, డబ్బులు కూడా బాగానే తీసుకుంటున్నారు. అలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ సిరి హనుమంత్. సోషల్ మీడియా ద్వారా ఆమె నెలకు దాదాపు 6 నుండి 7 లక్షల వరకు సంపాదిస్తుందని తెలుస్తుంది. మరోవైపు తనకున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకి దాదాపు 10 లక్షల వరకు సంపాదిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎటువంటి సినిమాలు, సీరియల్స్ చేయకుండానే సోషల్ మీడియా ద్వారా లక్షల్లో సంపాదించడం మామూలు విషయం కాదు. సిరి హనుమంత్ మాత్రం ఇది సాధించి చూపించింది. ఈ మధ్య జబర్దస్త్ లో యాంకర్ గా చేసింది, కానీ అది పెద్దగా ఆమెకు వర్కౌట్ అవ్వలే. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందని తెలుస్తుంది. ఈ అమ్మడు ఆంధ్రాకు చెందిన అమ్మాయి. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో సిరి ఆలనా పాలనా తల్లి చూసుకుంది. చిన్ననాటి నుంచి యాక్టివ్గా ఉంటుంది. టిక్ టాక్ వీడియోలు, షార్ట్ యూట్యూబ్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ లో షణ్ముఖ్తో ప్రేమాయణం నడిపి నెగిటివిటీ మూటగట్టుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి తన యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా చేసింది అంటూ ఈ మధ్య వార్తలు వినిపించాయి. ఇప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇక సిరి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలుసు. ట్రెండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సిరి హాట్ లుక్స్ లో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆమె ఫోటోషూట్లపై ట్రోల్స్ వినిపిస్తున్నా సరే వాటిని పట్టించుకోకుండా తన పని ఏదో తను చూసుకుంటుంది. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం కూడా తెలిసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ మరో వార్త ఇటీవల బాగా వినిపిస్తుంది. మరి ఆ గుడ్ న్యూస్ కూడా చెబుతుందేమో చూడాలి.